చెన్నై లవ్ స్టోరీ సినిమా హైదరాబాద్లో చేరి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూస్తుంటే దూకేస్తా నెలలో. ఏంది చెరువులో దూకుతున్నా? అరే అరే ఎందుకు ఎందుకు దూకుతావు? చెన్నై లవ్ స్టోరీ సినిమా చూస్తానని సేపు నా లవ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది భయ్య. నా లవ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది భయ్య, కళ్ళ గట్టెట్టు. ఆ సినిమాలో హీరో చచ్చిపోయినప్పుడైతే కళ్ళలో నీళ్లు వచ్చేసేంటి. లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఇంటర్వెల్ సీన్లో కళ్ళలోకి వచ్చే క్లైమాక్స్లో అయితే హీరో గొప్పతనం మొత్తం హీరో గొప్పతనమే. ఖచ్చితంగా ఈ సినిమా క్రెడిట్ మొత్తం కిరణ్ అబ్బవరం గారికి ఇచ్చారంతే అంతే అంట. అలాగే హీరోయిన్ కూడా చేసింది బానే, ఆమె కూడా చింపారేసింది. ఆయన ఏడుపే ఏడుపు అంతే. ఇంక ఈ సినిమా చూస్తానని సేపు ఏడుపు అబ్బా గుండె పగిలిపోయేలాగా ఏడిచి థియేటర్లో చచ్చిపోతా. అంటే మీ లవ్ కూడా అట్లానే సాగిందే, అందుట్లో ఆయన చనిపోయింది కదా, మీరు ఉన్నారే. నేను కూడా ఏంటంటే నా లవర్, నేను ప్రేమించిన అమ్మాయి, ఒక అమ్మాయికి లవర్ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత నేను పోయి ఆదుకున్నా. అంటే ఇదంతా ఎవరి వల్ల అయింది? చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడటం వల్ల అయింది. నా లవరు, నేను ప్రేమించిన అమ్మాయికి లవర్ చచ్చిపోయాడు ఆల్రెడీ ఒకడు. చచ్చిపోతే నేను పోయి ఆ పిల్లని ఆదుకొని పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటాను మాట కూడా ఇచ్చా. ఇప్పుడు మీకు ఇది చెప్పేసి చేసుకుంటాను పెళ్లి. ఇదంతా స్టోరీ చూడగానే ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది. నా రియాలిటీ స్టోరీ కూడా సేమ్ ఇది. కాబట్టి ఈ సినిమా చూస్తున్న సేపు ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ సినిమా నాదేనా అన్నట్టుగా నాకు ఆ కళ్ళలో కొడతనే ఉంది. అంటే ఏడుపు కదా. కిరణపూర్వం మనకి ఈ సినిమాతో భాస్కర్ అవార్డులో అన్నీ ఇచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు కలెక్షన్లు అంతే. ఇంకా నాయన డబ్బులు, సినిమా బాగున్నా డబ్బు రాకపోతే మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. సినిమా బాగుందా సార్? బాగుంది, ఓకే సార్. అందులో మీరు దూకడానికి వెళ్ళారా? ఎందుకు ఎందుకు దూకుతారు? దూకేస్తా. బాధ భయ, బాధ. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసి నాకు బాధ. నా లవ్ స్టోరీ, నా లవర్ కూడా ప్రేమించుడు చచ్చిపోతే నా కాడికి వచ్చి ఏడిచింది. చచ్చిపోతా. అరే 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 వద్దులే ఓకే. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఆమె మందు తాగుతుంది అంట, లవ్ ఫెయిల్ అయ్యి. హీరోయిన్ అయితే అబ్బా మందు తాగడం, బీర్లు తాగడం, అర్జున్ రెడ్డి కంటే దారుణంగా కళ్ళు తాగడం. ఆయన సినిమా మొత్తం తాగుతానే ఉంటాయి. కాస్త ఆపమాత్రం తాగడం, కళ్ళు తాగుతుంది, బీరు తాగుతుంది, దొరికి మొత్తం తాగేస్తున్నాయి. బీర్లు, కళ్ళు, మందు కింద మొత్తం. కాబట్టి ఈ మధ్య ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమా రిపీట్ అయిందనమాట. అలాగే చచ్చిపోయిన శవం వచ్చి మాట్లాడు, ఇదంతా కూడా కాస్త కామెడీగా ఉంది. అంతా శవం ఏడన మాటలు చెప్పండి, ఎవడు ఆత్మ వస్తుంది ఎక్కడైనా. ఈ రోజుల్లో ఆత్మ వచ్చి మాట్లాడతాయి, అది తీయలా. కాబట్టి చాలా మంది ఈ సినిమాని ఏంటంటే ఇది ఏదో నాకు హర్రర్ సినిమాలో ఉంది, ఈ సినిమా దెయ్యాల సినిమాలో ఉంది అన్నారు చాలా మంది. ఇది చెన్నై లవ్ స్టోరీ సినిమా దెయ్యాలది. ఇది దెయ్యాల ఆత్మ అంటే దెయ్యమే కదండి. అదే కదా, ఆత్మ రావడం ఏంది మాట్లాడు. సినిమాలు జరుగుతాయి ఎన్ని, నిజ జీవితంలో సినిమాలు జరిగినట్టు జరగదు. ఎక్కడ స్టోరీ ఒకరంతా ఉంటుంది అంతే. అంటే నా లవరు వాళ్ళ లవర్ అది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి లవర్ చచ్చిపోతే నన్ను వచ్చి చేసుకుంటుంది ఆ అమ్మాయి పెళ్లి. అంటే మీరే కదా లవర్? మీరేనా? కాదు, చచ్చిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, తర్వాత బ్రేకప్ అయింది, తర్వాత ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమించింది, ఆ ప్రేమించుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి నా కాడికి వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటుంది. అక్కడ బాణి రేపు పాపం ఏదో బాణి అనుకుని పెళ్లి చేసుకుంటాను అని అన్న. అంటే నాలాగా ఉంది స్టోరీ. ఆ అమ్మాయి కూడా అదేనండి. చచ్చిపోయినోడు నల్ల బట్టలు వేసుకుంటాడంట, జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడంట. ఆయన ఆత్మ ఆడ సినిమాలో పెళ్లి చేసుకుని నేనే అవ్వండి, అర్థమైందా? అవునా? నా పిల్లల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతారా? సెకండ్ థ్యాంక్స్ మచ్చా, నీ లవర్ నాకు ఇచ్చేసిన పెళ్లి చేసుకునేది నేను కదా. ఇప్పుడు సరే చచ్చిపోయింది దేవుడు, ఈడు బతుకున్నప్పుడు ఏం పేకలేడు, సచ్చి నాకు ఇంకేం పేకతాడా? చచ్చిపోయినాడు తెల్లబట్టలు వేసుకుంటాడా? వేసుకోడా? ఎవరు తెల్లబట్టలు వేసుకుంటాడు? డిప్రెషన్. ఆత్మ నువ్వురా? డిప్రెషన్, ఇది డిప్రెషన్. సర్లే అదైతే పోతే పని. అంటే సినిమాలో కిరణ్ అబ్బవరం కూడా అనుకుంటాడు నేను ఇంకా చావాలి, నాకు హీరోనే కావాలని చెప్పేసి. కానీ ఒక లైక్ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట. లైక్ హీరోని మందికి ఒక ఏమంటారు రేప్ చేద్దామని చెప్పేసి కొంత రౌడీలు వెళ్తారు. అప్పుడు ఇట్లాంటి అర్థమవుతుంది, రే నేను ఆత్మని నేను ఏం చేయలేను,
అట్లా ఈయన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడాలంటే నాలాంటి ఒక మొగోడు, ఒక సుందరాంగుడు, ఒక రంగుడు కావాలని చెప్పేసి ఆఖరికి అంటే నిజంగా ఏమీ చేయలేడు అంటారా? ఏమి చెయ్యలేక నాలాంటి వదిలేసి అల్లా అంటే వాడు ఇదే అంటే ఏమనర్థం